ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఏ పని లేకపోవడం కాదు, ఏ కారణం లేకపోవడం. ఎందుకంటే కారణం లేని మనిషికి 5 నిమిషాలు కూడా భారంగా అనిపిస్తాయి. అప్పుడే అతను అంటాడు బోర్ కొడుతుంది అని. కానీ నిజంగా బోర్ కొడుతుందా, లేక జీవితం నిన్ను ఒక ప్రశ్న అడుగుతుందా? నువ్వు అసలు ఎటు వెళ్తున్నావు? ఒకసారి ఆలోచించండి. ఒక కారు ఎంత పవర్ఫుల్గా ఉన్నా డ్రైవర్కి గమ్యం తెలియకపోతే ఆ కారు తిరుగుతూనే ఉంటుంది. పెట్రోల్ ఖర్చు అవుతుంది, సమయం కూడా పోతుంది, కానీ ఎక్కడికి చేరదు. మన జీవితం కూడా అంతే. శక్తి లేక కాదు, దిశ లేక అలసిపోతున్నాం. అందుకే మనం బోర్ కొట్టిన ప్రతిసారి ఫోన్ తీసుకుంటాం. ఒక వీడియో, మరొక వీడియో, ఇంకొక వీడియో. ఆ సమయంలో బాగానే అనిపిస్తుంది, కానీ ఫోన్ పక్కన పెట్టిన 5 నిమిషాలకే మళ్ళీ అదే ఖాళీ. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఖాళీ సమయాన్ని నింపుతుంది, కానీ లక్ష్యం మాత్రమే ఖాళీ జీవితాన్ని నింపుతుంది. లక్ష్యం ఎలా ఎంచుకోవాలి? చాలామంది ప్రపంచాన్ని అడుగుతారు, నేను ఏం చెయ్యాలి? కానీ అసలు ప్రశ్న అది కాదు. ఏ పని చేస్తుంటే సమయం మర్చిపోతావు? ఏ పని కోసం కష్టపడినా వెనక్కి తగ్గాలనిపించదు? అక్కడే నీ దిశ దాగి ఉంటుంది. లక్ష్యం అంటే ఒక రోజులో జీవితం మారిపోవడం కాదు, ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేయడానికి కారణం దొరకడం. ఆ కారణం దొరికిన రోజు బోర్ తగ్గడం కాదు, బోర్కు సమయం కూడా ఉండదు. కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా బోర్ కొడుతుంది అని అనిపిస్తే ఫోన్ ఓపెన్ చేసే ముందు నీకు నువ్వే ఒక ప్రశ్న వేసుకో. నేను నిజంగా అలసిపోయానా, లేక దిశ తప్పిపోయానా? ఎందుకంటే బోర్ అనేది జీవితంలో ఖాళీ సమయానికి సంకేతం కాదు, మన జీవితంలో ఖాళీ దిశకు సంకేతం. దిశ దొరికిన మనిషి సమయాన్ని చంపడు, సమయంతో తన జీవితాన్ని నిర్మించుకుంటాడు.